హాయ్ హలో ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రెజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ ఆర్ వర్బ్ ప్లస్ వర్బ్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. నేను ఆల్రెడీ చెప్పాను కంటిన్యూస్ అనగానే మనకి వర్బ్ అనేది ఇన్ఫార్మ్లో ఉండాలని. ఇక్కడ పాస్ట్ అన్నారు కాబట్టి హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి? వర్స్, వర్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్. సో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వర్బ్ ఇన్ఫార్మ్ ఆర్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగిస్తాం. గతంలో అంటే జరిగిపోయినప్పుడు ఆ టైంలో అది జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఈ టెన్స్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ క్లూ వర్డ్స్ వచ్చేసరికి పాస్ట్ అనగానే మనకి తెలుసు ఇవి వస్తాయి. ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 8 o'clock ఎస్టర్డే అంటే ఎస్టర్డే నిన్న, పోయిన సంవత్సరం, పోయిన నెల, పోయిన వారం, నిన్న. ఎట్ దిస్ టైం మనం కనపడంగానే మనకి కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. అదే ఎస్టర్డే, లాస్ట్ వీక్ పాస్ట్ని తెలియజేస్తే అది పాస్ట్ కంటిన్యూస్. ఎగ్జాంపుల్స్ చూడండి. వి వర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ 8 o'clock ఎస్టర్డే. వి సబ్జెక్ట్, వి అనేది ప్లూరల్ కాబట్టి వర్. సింగులర్ అయితే వాజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. దే కూడా ప్లూరల్ కాబట్టి దేవర్ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైం లాస్ట్ సండే ఈ టైంలో వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. వి వర్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ 8 o'clock ఎస్టర్డే. నిన్న ఈ టైంలో 8 o'clockకి మేమేం చేస్తున్నాము? మేమేం చేస్తున్నాము? ఎగ్జామ్ రాస్తూ ఉన్నాము. హీ అనేది సింగులర్ కదా, అందుకని వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే. వి వర్ డూయింగ్ డిఈడి కోర్స్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి ఉపయోగించవచ్చు. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని దేంతో కలిపి రాయొచ్చు? సింపుల్ పాస్ట్ టెన్స్తో కలిపి రాయొచ్చు అన్నమాట. సింపుల్ పాస్ట్తో పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు రాయొచ్చో చూద్దాం. గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మధ్యలో మరొక పని జరిగినచో జరుగుతూ ఉన్న పనిని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవలను, మధ్యలో జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో చెప్పవలను. ఓకేనా? క్లూ వర్డ్స్ దీనికి వెన్, యాజ్, వైల్. వెన్, యాజ్, వైల్. వైల్ అనేది తర్వాత ఎల్లప్పుడూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత ఎల్లప్పుడూ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, తర్వాత సాధారణంగా సింపుల్ పాస్ట్. అంటే వైల్ తర్వాత ఏమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాయాలి, వైల్కి ముందు ఏమో సింపుల్ పాస్ట్ రాయాలి. వెన్ తర్వాత సింపుల్ పాస్ట్ రాసిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 3 words అనేవి యూస్ చేయాలి. సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ని రాసేటప్పుడు ఈ 3 words అనేది యూస్ చేయాలి. అంటే జరుగుతున్న వేరొక పని వచ్చి జరుగుతుంటే ఆ 2 పనులు చెప్పేటప్పుడు మనం సింపుల్ పాస్ట్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని కలిపి రాయొచ్చు. దానికి యూస్ చేసే వర్డ్స్ వైల్, యాజ్, వెన్. వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఐ సా ఏ స్నేక్. వైల్ తర్వాత ఏం రాయాలని చెప్పాను? పాస్ట్ కంటిన్యూస్. వైల్ ఐ వాజ్ నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం చూశాను? పామును చూశాను. ఇదేమో సింపుల్ పాస్ట్, ఇదేమో పాస్ట్ కంటిన్యూస్. వైల్ తర్వాత ఏమొచ్చింది? పాస్ట్ కంటిన్యూస్ వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ వచ్చింది. వైల్ వీ వర్ రైటింగ్ ద ఎగ్జామ్ మై ప్రిన్సిపల్ అటెండ్ ద రూమ్. మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మా ప్రిన్సిపల్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇక్కడ వెన్ వచ్చింది చూసారా? వెన్ వచ్చిన తర్వాత ఏం రావాలని చెప్పా? సింపుల్ పాస్ట్. వైల్ వస్తే పాస్ట్ కంటిన్యూస్, వెన్ వస్తే సింపుల్ పాస్ట్ రాసిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్ రావాలి. వెన్ ఐ సా హిమ్ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద బస్. వెన్ ఐ వెంట్ టు మై హౌస్ మై మదర్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, వెన్ వచ్చిన తర్వాత ఏమొచ్చింది?
సింపుల్ పాస్ట్. వైల్ వచ్చిన తర్వాత పాస్ట్ కంటిన్యూస్. ఓకేనా? వైల్ వీ వర్ వాచింగ్ ఏ మూవీ ద లైట్స్ వెంట్ ఆఫ్. మేము మూవీ వాచ్ చేస్తున్నప్పుడు లైట్స్ అనేవి ఆఫ్ అయిపోయాయి. వెన్ వీ వర్ వాచింగ్ ఎ మూవీ ద లైట్స్ వెంట్ ఆఫ్. ఇక్కడ వెన్ వచ్చింది కాబట్టి ఇది రావచ్చా? ఇది రాకూడదు. వెన్ ద లైట్స్ వెంట్ ఆఫ్ వీ వర్ వాచింగ్ ఏ మూవీ. అర్థమైందా? పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్స్ చూసాము. అలాగే పాస్ట్ కంటిన్యూస్తో పాటు మనం సింపుల్ పాస్ట్ ఎప్పుడు రాయొచ్చో చూసాము. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటి? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? విల్ బీ, షల్ బీ. వర్బ్ అనేది V4లో ఉంటుంది. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరగబోయే పనులు తెలియజేయడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. అంటే భవిష్యత్తులో అసలు కంటిన్యూస్ అనగానే మనకి క్లూ వర్డ్స్ అనేవి ఏంటి? ఎట్ దిస్ టైం అనగానే మనం కంటిన్యూస్ టెన్స్లో ఉందని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అలాగ చూసుకున్నాం. అదే పాస్ట్ కంటిన్యూస్ అయితే ఎస్టర్డే, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ అలా. ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి టుమారో, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్. ఓకేనా? వీ షల్ బీ రైటింగ్ ద టెట్ ఎగ్జామ్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ ఈ టైంలో మేము టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటాము అని దీనికి అర్థం. చూసారా? ఇక్కడ సబ్జెక్ట్ వి. షల్ బీ, రైటింగ్ అనేది V4లో ఉంది. ఎగ్జామ్ ఇక్కడ క్లూ వర్డ్ వచ్చేసి ఎట్ దిస్ టైమ్. దే విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఎట్ దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ చూడండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో కలిపి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించవచ్చు. ఇందాక మనం సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ని ఉపయోగించాం కదా, అలాగే సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో కలిపి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ను ఉపయోగించవచ్చు. వెన్ అని వచ్చిన తర్వాత ఏం రావాలి మనకి? సింపుల్ ప్రెజెంట్. దాంట్లో అయితే సింపుల్ పాస్ట్. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ రాయకూడదు. మళ్ళీ వెన్ ఐ గో టు స్కూల్ మై ఫ్రెండ్స్ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్. నేను స్కూల్కి వెళ్ళేటప్పటికి మా ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారేమో, అక్కడ ఇంకా జరగలేదు, జరిగిద్ది అని చెప్పడం. వెన్ తర్వాత ఏమొచ్చిద్ది? సింపుల్ ప్రెజెంట్. ఇక్కడ చూడండి, వర్బ్ అనేది V1లో ఉంది. దాని తర్వాత మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది వచ్చింది. ఓకేనా? ఇది సింప్లీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్.